వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టుకు పెను ప్రమాదం పొంచి ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టు కుడివైపు కట్ట 3 చోట్ల కుంగిపోయింది. ఇక 2 చెక్ డ్యాములు కొట్టుకుపోయాయి. ఇక కుడివైపున గండి పడితే లక్నాపూర్ తో పాటు పెద్ద మోమిన్ల, చిన్న మోమిన్, కలాన్, రాజాపూర్ గ్రామాల్లో జలమయం కానున్నాయి. ఇక లక్నాపూర్ ప్రాజెక్టులో 18 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 3 అడుగుల మేర పూడిక ఉండడంతో నీరు నిల్వ ఉండడం లేదు. ఇక అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే వర్షాలు వచ్చినప్పుడు కొంచెం పోయినండి. ఇప్పుడు కొంచెం పోయి దాన్ని ఎవరు ఇట్లా పోతున్నా అని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. ఇక్కడ మెట్లు వేయమన్నాము. మెట్లు వేస్తే ఫస్ట్ మెట్లు ఉండి వెళ్ళిపోతుండే, పోనీకి రానికి వస్తుండే మాకు. ఈ మెట్లు కూడా తీసేసారు. మొత్తం చెట్లు అయినాయి, చెట్లు బాగానే వెళ్ళిపోయినాయి. అవి కూడా ఎవరు తీసే తెచ్చేసి చెప్పినాము, కూడా మెడలకు చెప్పినాము, సాటకు చెప్పినాము. ఈ మొన్న ఒక పిల్లాడు వచ్చి ఇక్కడ గీడ ఆయన కిందనే పడ్డాడు, దెబ్బ తాకింది. ఇది మొత్తం ఇంటితో పోతరంగా పోతున్నది. దీన్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. చెప్పిన ఇట్లా మస్తు చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది వేసితే బాగుంటుండే మాకు. లేకపోతే ఏం లేదు, ఇది ఎవరు అట్లా డ్యామ్ లో వాడి చచ్చిపోతారు. ఇది కట్టగిట వలిపోదు సార్. ఇది కొంచెం కొంచెం పోయి ఏమున్నది బాగానే పోయింది. మొన్న వానకి ఇప్పటికీ ఈ చాలా పోయింది. ఆ రాళ్ళు గిట్ట తేలినాయి, అది పడిపోతుంది. అది మొత్తం తీయాలి, అదని పడిపోతుంది. ఇప్పటికి గండి పడితే చెరువు వలిపోతుంది. చెరువు పోతే ఊరు పోతుంది. గరం లక్నపూర్ ఊళ్ళోకి ఎక్కితే ఊరు మొత్తం పోతుంది. ఇవి మామూలుగా ఉన్నాయి సార్. మొన్ననే నీళ్లు బాగా వచ్చాయి. జాలి గిట్ల అంతా జాలి కట్టింది, జాలి విక్కపోయింది. ఆ నీళ్లు ఇది కట్టవడితే ఆగదు. ఇప్పుడు లక్నపూర్ ఊళ్ళో పోతాయి, ఊరే పోతాయి మొత్తానికి. దీనికి ఎవరన్నా ఇప్పుడు అధికారులు వచ్చి పట్టించుకుంటే పుణ్యం ఉండాలి. లక్నాపూర్ తర్వాత ఏ గ్రామాలు పోతాయి? ఇవి పోతే మోమిన్కాలు పోతాయి, రాజాపూర్ పోతాయి, చిన్నమంలో పోతాయి. ఈ 3 ఊళ్ళు ఏ లక్నాపూర్, చిన్నమంలో, పెద్దమంలో, ఈ 3 ఊళ్ళు ఉన్నాయి. రాజాపూర్ అక్కడ దాకా వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇది వలిగితే మొదల మా ఊరు లక్నపురం కాడికి ఒక 400-450 వాడతారు. మా ఊరి కాడికి అంటే చాలా ఉన్నాయి. ఇంకా లక్నపూర్ కాడికి 450 అట్లా వస్తాయి. మా ఊరి మిఠకూరు ఉన్నాయి, చిన్నమామల, పెద్దమామల, అవన్నీ చాలా ఉన్నాయి. మొత్తం మాలిస్తే 1000 ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటా, ఇంకెక్కువ వరకు. ఇంత గండి పడిపోతున్నది. మరి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎట చేయలే. గండి పడితే ఏమైతే అంటే అలా పడిపోతాం, చెరువు వలిగిపోతుంది. ఇక అనుభవంగా ఆడ మొన్న ఈ జాలి కట్టిండ్రు, 4 ఫీట్లు వచ్చినాయి. 4 ఫీట్లు నీళ్లు వారుతుంటే అది జాలి అయిపోయినందుకు బస్సు వచ్చింది కట్ట. లేకపోతే అవతల 2వ తుమ్ము కాడ కట్టం అయిపోయింది.